ఇండస్ట్రీలో నటులు, సాంకేతిక నిపుణులు పడుతున్న కష్టం అంతులేనిది. ముఖ్యంగా షూటింగ్ పని గంటల విషయంలో వారికి తగినంత విశ్రాంతి దొరకడం లేదు అనే అంశంపై కీర్తి సురేష్, రష్మిక మందన్న, దీపికా పదుకొనె లాంటి స్టార్ హీరోయిన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి ఆవేదన పని భారం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. కీర్తి సురేష్ అయితే పూర్తిగా ఓపెన్ అయిపోయింది. నేను 9 to 6 అయినా 9 to 9 అయినా పని చేయగలను. కానీ ఉదయం 9 గంటలకు చిత్రీకరణకు అందుబాటులో ఉండాలంటే నటులు ఉదయం 5 గంటలకే లేచి 7:30 కల్లా సెట్లో ఉండాలి. షూటింగ్ సాయంత్రం 6 గంటలకు పూర్తయినా ఇంటికి చేరేసరికి రాత్రి 9 అవుతుంది. ఒకవేళ 9 to 9 కాల్ షీట్ అయితే రాత్రి 11 దాటేస్తుంది. ఆ తర్వాత వర్కౌట్ చేసి ఫ్రెష్ అయి నిద్రపోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఏ మనిషికైనా 8 గంటల నిద్ర ముఖ్యం, కానీ మాకు అదెక్కడుంది అని ఆమె ప్రశ్నించారు. అయితే అవసరం అనుకుంటే ఎన్ని గంటలైనా నటిస్తారని ఆమె తెలిపింది. నటుల కంటే సాంకేతిక నిపుణులకు పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేసింది. టెక్నీషియన్స్ మాకంటే ఎక్కువ సమయం సెట్లో ఉంటారు, వారికి ఇంకా 2-3 గంటల నిద్రే ఉంటుంది అని పేర్కొంది. అంతేకాక సౌత్లో ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో 8 గంటల వరకే ఉంటుందని, అయితే మలయాళం, హిందీ పరిశ్రమలో 12 గంటల కాల్ షీట్ ఉంటుందని, వారికి కనీసం బ్రేక్ కూడా ఉండదని ఆమె వివరించింది. ఈ కఠినమైన పని వేళల వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం దొరకడం లేదు అనేది హీరోయిన్ల మెయిన్ కంప్లైంట్. ఈ అంశంపై రష్మిక మందన్న గతంలోనే రియాక్ట్ అయింది. నిర్ణీత సమయానికి మించి పనిచేయడం మంచిది కాదని అభిప్రాయపడింది. నేను ఎక్కువ గంటలు పని చేస్తా, కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది. మీరు అలా చేయకండి. వీలైతే 9 నుంచి 10 గంటల పాటు నిద్రపోండి. భవిష్యత్తులో అది మీకెంతో ఉపయోగపడుతుంది అని తోటి నటులకు సలహా ఇచ్చారు. పరిశ్రమలో దర్శకుల నుంచి లైన్ మ్యాన్ వరకు అందరికీ నిర్దిష్ట పనివేళలు ఉండాలని, దానివల్ల కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుందని, తాను కూడా కుటుంబానికి, వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటున్నానని రష్మిక అన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సైతం 8 గంటల పని విధానాన్ని బలంగా సమర్థించింది. అసలు ఈ టాపిక్ మొదలుపెట్టిందే ఆమె. ఇందులో కొన్ని వ్యవస్థలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడింది. చాలా మంది అగ్ర హీరోలు ఎన్నో ఏళ్లుగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని, ఇది రహస్యం కాదని అందామె. మనం ఎక్కువ పని చేయడాన్ని కామన్ చేశాం. రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమంగా పని చేయగలం. ఒత్తిడితో ఉన్నప్పుడు మనం అవుట్పుట్ను ఇవ్వలేం అని దీపిక స్పష్టం చేసింది. ఈ ముగ్గురు హీరోయిన్ల వ్యాఖ్యలు ఇండియన్ ఇండస్ట్రీలో పని గంటల అంశంపై జరుగుతున్న చర్చను మరింత పెంచాయి. సరైన విశ్రాంతి, నిద్ర లేకపోవడం వల్ల నటులు, సాంకేతిక నిపుణులు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడిని వాళ్ళ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. నాణ్యమైన అవుట్పుట్ కోసం, ఆరోగ్యకరమైన పని వాతావరణం కోసం ఇండస్ట్రీలో సమయపాలన, నిర్దిష్ట పని గంటలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.